నమస్కారం. సో మ్యామ్, ఇక్కడ చూసినటువంటి పెయింటింగ్స్ ప్రతి ఒక్కటి కూడా గ్రేట్గా ఉన్నాయి. సో మీకు అసలు ఈ ఆర్ట్ గ్యాలరీ స్థాపించాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? స్వతహాగా ఏంటంటే మా వారు ఆర్టిస్ట్. సో నేను ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్నాను పెయింటింగ్ అదంతా. సో ఇద్దరం ఆర్టిస్టులు అవటం వల్ల ఏంటంటే ఇంకా మాకున్న విద్యని మాలోనే కాకుండా మనం 10 మందికి పంచాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఏంటంటే జనరేషన్ టు జనరేషన్. సో ఇప్పుడు ఇది అనేది ఆర్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే మేము చిన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలు మాకు తెలుసు. ఎందుకంటే ఆర్ట్ అంటే అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు పేరెంట్స్ కూడా. ఎందుకంటే చదువుకోండి అని చెప్పేవాళ్ళే కానీ వీళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి అది గుర్తించి మనం ఎంకరేజ్ చేయాలి, వీళ్ళకి ఇది ఉంది అని చెప్పేసి అనేది చాలా తక్కువ ఉండేది అప్పట్లో. కానీ ఏంటంటే ఇప్పుడు రాను ఏంటంటే ఆర్ట్ మీద ఉన్నటువంటి దీంతో కానీ అవకాశాలను బట్టి కానీ లేదంటే పేరెంట్స్ యొక్క ఒపీనియన్ మారటం వల్ల కానీ ఈ పెయింటింగ్ కూడా ఒక ఆర్ట్, దీంట్లో కూడా మనకి ఇది ఉంటుంది, ఫ్యూచర్ అనేది ఉంటుంది, ఎంకరేజ్ చేయాలి అన్న ఒక దృక్పథం అయితే మారింది తల్లిదండ్రుల్లో. సో అంటే ఇక్కడ పెయింటింగ్స్ మీరు కాకుండా కొంతమంది పార్టిసిపేట్ చేశారని చెప్పారు. సో అంటే మీరు పెయింటింగ్ అనేది నేర్పిస్తూ కూడా ఉంటారా? అవునండి, మాది వచ్చేసి ఏంటంటే 33 years అవుతుందండి. సిరి పెయింటింగ్ అని చెప్పేసి స్థాపించి హిమాయత్ నగర్ జూబ్లీ హిల్స్లో ఉంది. ఇప్పుడు ఈ షో అనేది ఏంటంటే మా దగ్గర నేర్చుకున్నటువంటి సీనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో గత 20 years బ్యాక్, 30 years బ్యాక్ అప్పటి నుంచి నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ దాదాపు ఒక 25 members ఈ షోలో పార్టిసిపేట్ చేశారండి. దాదాపు 75 పెయింటింగ్స్ ఉన్నాయి ఇందులో ఏంటంటే మెయిన్ నేపథ్యం ఏంటంటే ప్రకృతిని తీసుకున్నాం, నేచర్ని కాన్సెప్ట్గా తీసుకొని. ఏంటంటే రాను మనకి ఒక ప్రకృతి అనేది కనిపించట్లేదు, ఎక్కడ చూసినా కూడా ఒక గ్రీనరీ అనేది కనిపించలేదు. సో ఈ పర్యావరణం అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి సో ఈ గ్రీనరీ మీద, నేచర్ మీద మనకి తీసుకురావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము యాక్చువల్లీ షో ముందే చేద్దాం అనుకున్నాము. సో పర్యావరణ దినోత్సవం సందర్భంగా, కానీ కొంచెం లేట్ అయ్యింది వేరే పరిస్థితుల వల్ల. సో దీన్ని ఇప్పుడు మా సీనియర్ ఆర్టిస్టులతో ఈ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తూ ఉన్నామండి. సో మ్యామ్, ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని చూస్తుంటే కూడా ఒక్కొక్క పెయింటింగ్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది అని చెప్తున్నారు. సో అన్ని పెయింటింగ్స్ అబ్జర్వ్ చేస్తే ఈ పెయింటింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. అసలు ఈ పెయింటింగ్ ఏమంటారు, దీని స్పెషాలిటీ ఏంటి అన్నది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా రండి. సో ఈ పెయింటింగ్ వచ్చేసి భువేందర్ గారు అని మా సిరి ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నారు, ఆయన చేస్తారనమాట. తను ఇండియన్ బ్యాంక్లో ఎంప్లాయీగా ఉండి రిటైర్ అయ్యి ఇప్పుడు తన రిటైర్ అయిన తర్వాత నుంచి తను మన పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకోవడం జరిగిందనమాట. అంటే కొంతమంది చిన్నప్పటి నుంచి హాబీ అనేది ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే వేరే బాధ్యతల వలన వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ కానీ లేదంటే వాళ్ళకున్న హాబీని పర్సూ చేసుకోలేదు. సో వాళ్ళకి కరెక్ట్ టైం అంటే రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బాధ్యతలన్నీ తీరిన తర్వాత జాయిన్ అవుతుంటారు ఎక్కువ మంది మన దగ్గర. ఈవెన్ చిన్నపిల్లల నుంచి నేర్చుకుంటూ ఉంటారు. ఈ పెయింటింగ్ ప్రత్యేకత ఏంటంటే తను కెనడాలో ఉన్నటువంటి సీనరీ తీసుకున్నారండి మామూలుగా. సో దీన్ని వివిధంగా అంటే కొంచెం 3 dimension ఎఫెక్ట్ తీసుకురావడం గురించి అని నైఫ్ పెయింటింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకుంటూ ఈ మౌంటైన్స్ కానీ చెట్లు కానీ వీటి గురించి ఆ నైఫ్తో తీసుకొని రావడం జరిగింది. టెక్స్చర్ అనేది ఆయిల్ పెయింటింగ్లో చేశారు. అందులో ఇంకొంచెం సహజత్వం గురించి ఏంటంటే రియల్ స్టోన్స్ అనేది తను ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అనమాట ఇందులో. సో ఇది చూడంగానే రియల్గా తన స్టోన్స్ని స్టిక్ చేశారనమాట. విడిగా అంటే కొన్ని మనం నైఫ్తో ఆ స్టోన్ ఎఫెక్ట్తో చేశారు, కానీ కొన్ని డైరెక్ట్గా స్టోన్స్ స్టిక్ చేశారనమాట. ఇంకొంచెం సహజత్వంగా కనిపిస్తూ ఉందన్నమాట, న్యాచురల్గా అనమాట. సో అలా ప్రతి అంటే ఈ పెయింటింగ్స్ కూడా అక్రిలిక్ పెయింటింగ్స్ కిందకే వస్తాయా? అంటే మీడియంస్ అండి, అంటే క్యాన్వాస్ మీద చేస్తాము. ఆయిల్ మీడియం వేరే ఉంటుంది, అక్రిలిక్ మీడియం వేరే ఉంటుంది, వాటర్ కలర్స్ ఉంటాయి, పేపర్ మీద చేసేది, అట్లా డిఫరెంట్ మీడియంస్ అనేవి ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఆయిల్ పెయింటింగ్ చేస్తారనమాట. ఓకే. సో అంటే ఈ 3 different type of పెయింటింగ్స్ కాకుండా ఇంకా వేరే ఏమైనా పెయింటింగ్స్ ఉంటాయా? డిఫరెంట్ పెయింటింగ్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి. అంటే లైక్ అక్రిలిక్ పెయింటింగ్, ఇప్పుడు మనం పెయింటింగ్ కాకుండా ఇంకా వేరే టైప్స్ ఏమైనా మనం చేయొచ్చు. ఓకే. సో అంటే శాండ్ పెయింటింగ్ టెక్నిక్స్ చేసుకోవచ్చు. సో శాండ్ లో కూడా మ్యూరల్ టైప్ లో చేస్తూ ఉంటాం మేము. ఓకే. తంజావూరు స్టైల్లో పెయింటింగ్స్ చేస్తూ ఉంటాం, గోల్డ్ ఫాయిల్ అది యూజ్ చేసుకుంటూ. సో నెక్స్ట్ చార్కోల్ పెయింటింగ్ అని చెప్పేసానని. సో సాఫ్ట్ పేస్టల్స్, మీడియంస్, అంటే డిఫరెంట్ మీడియంస్ మన ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి అన్ని మీడియంస్ వాళ్ళకి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారనమాట. ఓకే. సో మ్యామ్, యాజ్ యూ టోల్డ్ మీరు కూడా ఒక ఆర్టిస్ట్ అని, సో మీరు వేసిన కొన్ని పెయింటింగ్స్ మాకు చూపిస్తారా? తప్పకుండా. సో మ్యామ్, ఈ పెయింటింగ్ చూస్తుంటే అయితే నిజంగానే మనం ఈ సీనరీ ప్లేస్లో ఉన్నట్టయితే అనిపిస్తుంది. సో మీరు ఈ పెయింటింగ్ వేయడానికి మీకు రిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఈ పెయింటింగ్ వేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? మోస్ట్లీ మేము ఆ పెయింటింగ్ స్టడీలో భాగంగా ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ అవి విజిట్ చేస్తూ ఉంటామండి. సపోజ్ వరంగల్ కానీ లేదంటే కనుక హంపి కానీ లేదంటే ఇట్లా గోల్కొండ ఫోర్ట్ ఒకసారి మేము వర్క్షాప్లో కండక్ట్ చేసుకొని లైవ్ పెయింటింగ్స్ అవి చేస్తూ ఉంటాం. లేదంటే కనుక కుదరనప్పుడు
ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళేసేసి వాటి నుంచి కూడా మేము పెయింటింగ్స్ చేస్తూ ఉంటాం అనమాట. దాంట్లో భాగంగా మా సిరి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మోస్ట్లీ మధ్య మధ్యలో ఇయర్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అట్లా వేరే వేరే ప్లేసెస్ కూడా విజిట్ చేసి చేస్తూ ఉంటాం అన్నమాట పెయింటింగ్స్. సో దీనికి రిఫరెన్స్ ఎక్కడ నుంచి వచ్చిందంట? ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఫారిన్ ఇదనమాట, ఇటలీ ప్లేస్ అనమాట. ఓకే. అది ఒక ఫోటోగ్రాఫ్ చూస్తానమ్మా నేను. అది చూసినాక అది చాలా ఎందుకో చాలా బాగా మనసుకు హత్తుకుంది. అది అందులో వర్క్ కానీ అది కానీ ఛాలెంజింగ్గా ఉంది చేయాలి అని చెప్పేసి అంటే కనుక. సో దాన్ని బట్టి ఏంటంటే నేను అది తీసుకొని చేయటం జరిగింది. ఇది క్యాన్వాస్ మీద ఆయిల్ కలర్స్తో చేశాను అనమాట. సో మ్యామ్ మీకు ఇది ఫినిష్ చేయడానికి మీకు ఎంత టైం తీసుకుంది? దాదాపు ఇది ఆయిల్ పెయింటింగ్ కాబట్టి ఏంటంటే ఒక 2-3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకుంటూ ఉండాలన్నమాట, వెంటనే డ్రై అవ్వదు. సో దాంతో ఏంటంటే దాదాపు అట్లా చేయడంలో ఏంటంటే దాదాపు ఒక 3 months అది పట్టింది అనమాట టైం కంప్లీట్ చేయడానికి. సో మ్యామ్ ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు అంటే మనం నార్మల్గా జనరల్గా ఇలా పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎంత టైంలో నేర్చుకోవచ్చు అంటారు? మోస్ట్లీ ఏంటంటే ఒక 3 months ఒక కోర్స్ ఉంటుందండి మామూలుగా. అట్లీస్ట్ వీక్లీ 2 days చొప్పున ఒక 3 months కనుక వాళ్ళు స్పెండ్ చేయగలిగితే మేము స్టార్టింగ్ బేసిక్స్, ఒక పెన్సిల్ ఎట్లా హోల్డ్ చేయాలి, షేడింగ్స్ ఎట్లా చేయాలి, సో దాంట్లో వాటర్ కలర్ టెక్నిక్స్ ఎట్లా చేయాలి, లేదంటే చార్కోల్ పెన్సిల్ వర్క్ ఎట్లా చేయాలి, పేస్టల్స్తో ఎట్లా చేయాలి, అట్లా డిఫరెంట్ మీడియమ్స్ స్కెచింగ్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. దాంతో ఏంటంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే ఇట్లా క్యాన్వాస్ మీద యాక్రిలిక్ పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అందులోనూ స్టార్టింగ్ ఏంటంటే ఒక నేచర్ నుంచి స్టార్ట్ చేస్తాం వాళ్ళకి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆ బ్యూటీ కానీ అది కానీ ఆ చెట్లు ఉందంటే పర్టికులర్ ఇలాగే ఉండాలని చెప్పేసి నేను ఏముండదు. మనం ఎలా వేసినా కూడా ఆ బ్యూటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ ఆ కలర్ కాంబినేషన్స్ కానీ అవి కానీ ఆ లైట్ అండ్ డార్క్ ఎఫెక్ట్స్ కానీ అవి తీసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే కొంచెం స్టిల్ లైఫ్స్ కానీ ఆబ్జెక్ట్స్, నెక్స్ట్ పోర్ట్రేట్స్ కానీ అట్లా స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాము. వాళ్ళకి హ్యాండ్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం డీప్గా బాగా చేయగలుగుతారు అన్నమాట పెయింటింగ్ అనేది. సో మ్యామ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెయింటింగ్ కూడా చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. అంటే మీరు ఇందాక అన్నారు కదా, అంటే రిఫరెన్స్ ద్వారా లేకపోతే మేము ఇయర్లీ వన్స్ అలా ప్లేసెస్కి వెళ్ళి తీసుకొని వస్తాము అని. సో అంటే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని నియర్లీ అలా చేసినవే అంటారు? మోస్ట్లీ అలాగే చేసినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెయింటింగ్ చూసుకుంటే కనుక సో ఇట్లా అమలాపురము అట్లాంటి ప్లేసెస్కి పెయింటింగ్స్లో భాగంగా ఏంటంటే పెయింటింగ్ కాంపిటీషన్స్కి వాటి కూడా పెయింటింగ్స్ పంపిస్తూ ఉంటామండి. అలా అమలాపురం, కోనసీమ అట్లాంటి ప్లేసెస్ కూడా విజిట్ చేయడం జరిగింది. అలా భాస్కరరావు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతికి ఇన్స్పైర్ అయ్యి అక్కడ ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకొని దాని నేపథ్యంలో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ నేపథ్యంలో ఆయన పెయింటింగ్ చేశారు ఇది. అలాగే ఇది వచ్చేసేటప్పటికి ఆయన కేదార్నాథ్ టెంపుల్ విజిట్ చేశారు, అప్పుడు తీసుకున్న పెయింటింగ్ అనమాట. సో అంటే ఫోటోగ్రాఫ్ తీసుకున్నా కూడా ఏంటంటే ఆర్టిస్ట్ అనేది తన ఇమాజినేషన్కి ఇంకొంచెం పదును పట్టి ఇంకొంచెం క్రియేట్ చేస్తూ ఉంటారు. సో తను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక దర్శనానికి ఒక క్యూలో నుంచినట్టు పర్సన్స్ కానీ, దర్శనం అయిపోయి వచ్చినట్టు రిలాక్స్డ్గా నుంచొని మాట్లాడుకుంటున్నట్టు కానీ అట్లా ఇక్కడ అట్మాస్ఫియర్. అదే ఎర్లీ మార్నింగ్ సన్ లైటింగ్ పడుతున్నప్పుడు ఆ మౌంటైన్స్ అవన్నీ ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అదంతా పిక్చరైజ్ చేశారనమాట దీంట్లో. అది చూసుకుంటే లైటింగ్ సోర్సెస్ కానీ, లైట్ అండ్ డార్క్ షేడ్స్ కానీ అవన్నీ చూడండి ఎంత బాగా ఉందో దీంట్లో చూస్తానికి ఆ వర్క్ అనేది. సో ఇది మొత్తం తను యాక్రిలిక్ పెయింట్స్తో చేశారనమాట ఈ వర్క్ అనేది. అదే ఇది వచ్చేసి రీసెంట్గా మేము మా స్కెచింగ్ టూర్స్లో భాగంగా కొలనుపాక జైన్ మందిర్ విజిట్ చేసామండి. అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఆ పెయింటింగ్ అక్కడ ఫోటోగ్రాఫ్ అది తీసుకొని మిగతాదాన్ని కొన్ని పర్సన్స్ని కానీ వాళ్ళని కానీ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసి ఇది క్యాన్వాస్ మీద యాక్రిలిక్ పెయింట్స్తో పెయింట్ చేస్తారనమాట. అలాగే సపోజ్ ఇది ఉందంటే కనుక మన చార్మినార్ చూడండి, ఇది పెయింటింగ్ ఎంత అద్భుతంగా ఉందంటే ఆ చార్మినార్ రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ మక్కా మసీదు వాటర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో అట్లా మన కమ్యూనల్ హార్మోనీ కూడా అనమాట. సో మత సామరస్యం అనేది కూడా చూపిస్తూ ఉంటుంది మామూలుగా ఇది చూసినప్పుడు పెయింటింగ్స్తో వాటితో కానీ. అలాగే తను ఈ టెంపుల్ వచ్చేసేసి రీసెంట్గా మేము హంపి టెంపుల్ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విరూపాక్ష టెంపుల్ని తీసుకొని ఆయన చేశారనమాట. ఇది చూడండి, ప్రతి చిన్న బిట్టు ఆయన మినియేచర్ స్టైల్లో ప్రతిదీ ఎంత డీటెయిల్డ్గా ఉంది అంటే ఈవెన్ పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్తో సహా దీన్ని పెయింటింగ్ అనేది ఆయన డిపిక్ట్ చేసి చేశారనమాట. ఇట్లా తిను బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయిన తర్వాత మన సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి తనకున్న అంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ అనేది, దానికి ఇంకొంచెం పదును పెట్టుకొని తన వర్క్ అనేది ఇంప్రూవ్ చేసుకొని ఇలా చేస్తూ ఉన్నారు. అలా ఎక్కడ కాంపిటీషన్స్ జరిగినా కూడా మన వాళ్ళు వెళ్ళటము, అవార్డ్స్ పొందటం అనేది జరుగుతూ ఉందన్నమాట. అలా మాకన్నా వయసులో పెద్దవాళ్ళు అయినా కూడా మాకు శిష్యులుగా చేరటము, మాకు గురుస్థానం అనేది ఆపాదించడము,
సో మాకు నిజంగా మేము ఏ జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనే భావిస్తామండి. ప్రతి ఇయర్ మేము పెయింటింగ్ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటామండి. దానిలో భాగంగా ఈ పెయింటింగ్ వచ్చేసి సుదేష్ని గారు అని చెప్పేసి ఒక నేచర్ విలేజ్ థీమ్ మీద ఆవిడ ఈ పెయింటింగ్ చేయటం జరిగింది. అలాగే ఇది వచ్చేసేటప్పటికి మనోజ్ఞ, రూప, ప్రశస్త అని చెప్పేసి మదరు అండ్ డాటర్స్ చేసిన వర్క్స్ అనమాట. సో వాళ్ళ ముగ్గురు మా స్టూడెంట్సే. సో ఈవిడ వచ్చేసి రూపా గారు అని చెప్పేసారని స్కూల్లో టీచర్గా చేస్తారు, హిందీ పండిట్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసేటప్పటికి మనోజ్ఞ అని చెప్పేసారని ఇప్పుడు తను ఇంజనీరింగ్ చేస్తూ ఉంది, ఒక మంచి సింగర్ కూడా అనమాట తను. వీళ్ళు కేరళ బ్యాక్ వాటర్ థీమ్ తీసుకొని వాళ్ళు చేశారు అన్నమాట, బోట్ హౌసెస్ అవి ఈ వర్క్స్ అనేది. ప్రశస్త అన్న అమ్మాయి చూస్తే కనుక 13 years అమ్మాయి. సో 13 years తను వర్క్ చేస్తుంది అనమాట యాక్రిలిక్ పెయింట్స్తో. ఇట్లా వయసుతో నిమిత్తం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు దాదాపు 5 years నుంచి అబోవ్ 80 years వాళ్ళు కూడా ఉన్నారండి మన ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు. వాళ్ళకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వాటిని మెరుగుపరుచుకుంటానికి వస్తూ ఉంటారు మన దగ్గరికి. సో మ్యామ్ ఈ పెయింటింగ్స్ గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? ఈ పెయింటింగ్స్ వచ్చేసి పేరి రామకృష్ణ గారు సార్ చేశారండి. తను సెక్రటేరియట్లో డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన తర్వాత నుంచి మన పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం జరిగింది. కానీ ఏంటంటే తనకి మెయిన్ ఎక్కువ ఇది పట్టున్నది ఏంటంటే ల్యాండ్స్కేప్స్ మీద అనమాట. సో తన టాలెంట్ని చూసి స్వామి గారు, సార్ మీకు పోర్ట్రేట్స్ కన్నా కూడా మంచి నేచర్ మీద పట్టుంది, ల్యాండ్స్కేప్స్ మీద మీకు మంచి హ్యాండ్ ఉంది, మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి, మీరు ది బెస్ట్ అవుతారు అని చెప్పేసి సలహా ఇవ్వటం జరిగింది. అలాగే స్వామి గారి సార్ చెప్పిన ఏదైతే మాటను తీసుకొని ఆయన దాంట్లోనే ఇంకొంచెం బాగా సాధన చేసి ఇప్పుడు ఒక ల్యాండ్స్కేప్స్ అంటే కనుక పేరి రామకృష్ణ గారు అన్న స్థాయికి తను ఎదిగారండి. సో మన నేషనల్ లెవెల్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయనకు మంచి అవార్డ్స్ అవన్నీ పొంది ఉన్నారు. సో మ్యామ్ బేసిక్గా అసలు ఈ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? సో మోస్ట్లీ మనకున్న ప్రకృతిని చూపించేదాన్ని నేచర్ అన్నా ల్యాండ్స్కేప్ అన్నా ఏదైనా ఒకటేనమ్మా మామూలుగా. అంటే మోస్ట్లీ ఏంటంటే మనకు అంటే పెయింటింగ్ స్టైల్లో చెప్పాలి అంటే కనుక ఒక ల్యాండ్తో మనం స్కైని రిఫ్లెక్ట్ చేస్తూ మెయిన్ సబ్జెక్ట్గా ఒకటి తీసుకొని మనం ఏదైతే క్రియేట్ చేసేది ఉంటుందో దాన్ని మోస్ట్లీ ల్యాండ్స్కేప్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. అట్లా తాను ఏంటంటే మోస్ట్లీ ఆ సార్ ఈ టెంపుల్స్ స్ట్రక్చర్స్ కానీ లేదంటే కనుక విలేజ్ అట్మాస్ఫియర్ కానీ అవి తీసుకొని దానికి ఇంకొంచెం తన ఇమాజినేషన్తో ఇంకొంచెం ప్రకృతికి దగ్గరగా ఇంకొంచెం గ్రీనరీ అదనేది ఇన్కార్పొరేట్ చేసి ఆ సార్ చేస్తూ ఉంటారు. అందులో వచ్చేసి కూడా ఏంటంటే హ్యూమర్స్ చూడండి, దీనికి తగ్గట్టు ఆ లైటింగ్ కనుక ఎఫెక్ట్ పడుతూ ఉంటే కనుక ఒక మౌంటైన్ పైన ఉన్నటువంటి ఈ లైటింగ్ ఎఫెక్ట్ మారిపోయింది, దూరంకి వెళ్ళే కొద్దికి దాని ఇది అనేది మారిపోయింది. అదే దాని షాడో వచ్చినప్పుడు మనం చూస్తుంటాం కొన్ని ప్లేసెస్లో మౌంటైన్స్ కానీ లేదంటే హిల్స్ కానీ చూసినప్పుడు లైటింగ్ పడిన చోటే బాగా మెరుస్తూ ఉంటుంది, మిగతా ప్లేస్ చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ రియాలిటీ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ సార్ పెయింటింగ్స్లో. దాదాపు ఈ షోలో ఈ సార్ వచ్చేసి ఒక 12 పెయింటింగ్స్ దాకా డిస్ప్లే చేశారండి. అంటే ప్రతి దానికి దానికి విభిన్నమైనది అనమాట. కలర్ స్కీమ్స్ కానీ ఇవి కానీ ఏది చూసుకున్నా కూడా నేచర్కి చాలా ఇదిగా అంటే మనం చూస్తూ ఉంటే పెయింటింగ్స్లో మమేకమైపోయి మనం అక్కడ ఉన్నామా అన్న ఫీల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఆయన పెయింటింగ్స్ చూస్తే కనుక. సో మ్యామ్ ఈ ఆర్ట్ గ్యాలరీ అనేది ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసి అంటే ఎన్ని డేస్కి ప్లేస్ చేశారు? ఈ షో అనేది 3 days జరుగుతూ ఉంటుందండి. నిన్న ఇనాగ్రేట్ చేశారు, మన కల్చరల్ డిపార్ట్మెంట్ మామిడి హరికృష్ణ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే JNTU హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రీతి సంయుక్త మేడం, ML ఆనంద్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారండి ఈ షోని. ఇంకా 3 days ఉంటుందన్నమాట షో అనేది, సండేతో లాస్ట్ అనమాట. సో మ్యామ్ ఇప్పుడు కొత్తగా పెయింటింగ్ నేర్చుకోవాలి, ఇలాంటి ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్ నేర్చుకోవాలి అనుకున్న వారికి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో ఏదైనా సాధన అండి, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ అనేది ఉంటే కనుక మీరు దాని మీద ఫోకస్ చేసి మీరు సాధన చేస్తే కనుక ఏదైనా సరే సాధించగలుగుతారు. కాకపోతే ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా ఒక గురుముఖంగా నేర్చుకుంటే ఏంటంటే ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మాకున్న ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఆ టెక్నిక్స్ ఇంకొంచెం ఎట్లా తొందరగా తీసుకొచ్చుకోవచ్చు, ఆ కలర్ అంటే ఏ కలర్ మిక్స్ చేస్తే ఎలా వస్తుంది, ఆ బ్లెండింగ్ ఎలా చేసుకోవాలి, ఆ ఎఫెక్ట్ ఎట్లా తెచ్చుకోవాలి అనేది ఇంకొంచెం మేము తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళందరూ మనం ఒక దాని మీద ఫోకస్ చేసి చేసుకోవాలంటే కొన్ని ఇయర్స్ పట్టేది, మన దగ్గరికి రావడం లేదంటే కొన్ని మంత్స్లోనే మీరు వాళ్ళు ఆ స్థాయికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.